టీవీ95 న్యూస్ సబ్ కలెక్టర్గా తిరుమణి శ్రీ పూజ బాధ్యతలు స్వీకరణ. నెల్లూరు జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్గా తిరుమణి శ్రీ పూజ ఈ నెల 4వ తేదీన బాధ్యతల్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలోని సమస్యలపై ఫీల్డ్లోకి వెళ్లి పరిశీలించగా రెవెన్యూ శాఖలో చుక్కల భూమి లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, వాటిపై ప్రజలు ఎంత అందుబాటులో ఉంటే అంత అందుబాటులో ఉండి వారి సమస్యల్ని స్వీకరించి కింది స్థాయిలో ఉన్న వీఆర్ఓ స్థానంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తానని వారు తెలిపారు. నా పేరు శ్రీ పూజ. నేను మొన్న 4వ తేదీన కందుకూరు సబ్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నానండి. సో నాది ఫస్ట్ పోస్టింగ్. ఏలూరులో అసిస్టెంట్ కలెక్టర్గా 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మసూరిలో ఫేజ్ 2 కంప్లీట్ చేసుకొని ఇక్కడికి నా ఫస్ట్ పోస్టింగ్ కన్నా వచ్చాము. నాది నేటివ్ అన్నమయ్య జిల్లా, రాజంపేట. సో కందుకూరు ఒక 1 వీక్లో ఫస్ట్ నాకు బేసిక్ గ్లాన్స్ అర్థమైంది. ఇంకా తెలుసుకుని ఇంకా దీని గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను. మొదటిగా ఇక్కడ రెగ్యులర్ రెవెన్యూ వర్క్స్తో పాటు చాలా యాక్టివ్గా ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. రామాయపట్నం అని, NH 167, రైల్వే ట్రిప్లింగ్, వీటి కోసం. సో ఒకటేమో ప్రాజెక్ట్స్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్, ఇంకొకటి R&R కాలనీస్కి ల్యాండ్ ఎక్విజిషన్. సో ప్రధానంగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ఈ ప్రయారిటీ ప్రాబ్లమ్స్ కాకుండా నా ధ్యేయం ఏంటంటే రెవెన్యూ ప్రాబ్లమ్స్, డాటెడ్ ల్యాండ్స్ ఇష్యూస్, ఇవి ఏవైతే రెగ్యులర్గా రెవెన్యూస్ ఎంక్రోచ్మెంట్స్ ఇష్యూస్ ఉన్నాయో అవి జనాలకి ఎంత అందుబాటులో ఉంటే అంత అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ప్రాపర్గా గ్రీవాన్స్ చేసుకుని కింద తహసీల్దార్ లెవెల్, వీఆర్ఓ లెవెల్లో కూడా సిస్టమ్ని స్ట్రెంథన్ చేసి ఎఫిషియన్సీ పెంచుకోవాలనేది నేను నా టార్గెట్గా పెట్టుకున్నాను. సో ఈ టార్గెట్ పెట్టుకుని అలానే మనకి తరచూ వచ్చే కొత్త ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.